థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు నేను క్యాలెండర్ అనే ఒక కాన్సెప్ట్ మీద నేను వీడియోస్ అనేది చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే మనకు ఒక సబ్స్క్రైబర్ సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఆర్థమెటిక్ సబ్జెక్ట్ గురించి చెప్పమని చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా నేను ఏదైతే మనకు ఎస్ఎస్సి జీడీలో ఆర్థమెటిక్ సంబంధించి టాపిక్స్ ఏమున్నాయో వాటిని నేను ముందు ఫస్ట్ వాటిని కవర్ చేస్తాను. సో ఒకసారి మీరు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ చూసినట్టయితే దాంట్లో మనకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని చెప్పి మనకు ఆర్థమెటిక్స్ సంబంధించిన కొన్ని టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో నేను ఆల్రెడీ ఇక్కడ మనకు టైమ్ అండ్ వర్క్ ఉంది కదా, సో నేను ఈ టైమ్ అండ్ వర్క్ అనేది ఆల్రెడీ నేను కవర్ చేశాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. మనకు ఛానల్లో అనేది దానికి సంబంధించిన లింక్ అనేది నేను ఈ వీడియో కింద ఇస్తాను. సో టైమ్ అండ్ వర్క్ నేను ఆల్రెడీ చెప్పేశాను, ఇది మన ఛానల్లో ఉంది. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేను ఇప్పుడు మీకు పర్సంటేజెస్ మీద క్లాస్ అనేది తీసుకుంటాను ఇప్పుడు ఇది. సో ఈ పర్సంటేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్స్ అనేది నేను కంటిన్యూషన్ అనేది చేస్తాను. సో మనకు నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పర్సంటేజ్ అంటే ఏంటి? సో మనకు పర్సంటేజ్ అంటే శాతములు, తెలుగులో అయితే శాతములు అని చెప్పి మనం అనడం జరుగుతుంది. సో శాతములు అసలు శాతములు అంటే ఏంటంటే, సో పర్ 100 అంటే బై 100ని మనం శాతం అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 100% లేదా 10% అన్నాం అనుకోండి. సో మనం ఈ పర్సంటేజ్ సింబల్ తీసేసి కింద బైలో 100 అనేది రాస్తాం. ఓకే, పర్సంటేజ్ అంటే మనకు ఇక్కడ బై 100 అని దాని మీనింగ్. సో మనకి ఇలా పర్సంటేజ్ సంబంధించి టాపిక్స్లో మనం ప్రాబ్లం చేసే ముందుగా మనం ఏం నేర్చుకోవాలంటే, మనం భిన్నాలని శాతాలుగా ఎలా మార్చాలి, అలాగే శాతాలని భిన్నాలుగా ఎలా మార్చుకోవాలి అనే కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనం ఈ యొక్క శాతం ప్రాబ్లమ్స్ అనేది మనం చాలా ఈజీగా చేయొచ్చు. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ మీరు ఈ భిన్నాల్ని శాతాలుగా ఎలా మార్చాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో ముందుగా మనం ఏం నేర్చుకుందాం, భిన్నాల్ని శాతాలుగా ఎలా కన్వర్ట్ చేయాలి. సో మనకు 1 అంటే 100%. 1 అంటే 100%. అదే 1/2 అంటే 50%. 33 1/3% లేదా 33.33%. ఓకే, నెక్స్ట్ 1/4 అంటే 25%. ఓకే, నెక్స్ట్ 1/5 అంటే 20%. 1/6. సో మనకు 1/6 అంటే మనకు 16 2/3%. లేదా మనకు దీన్ని మనం ఇంకా డెసిమల్స్లో మనం దీన్ని చేయాలనుకుంటే 16.67%. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 1/7. 1/7 వచ్చేసి 14 2/7%. ఆర్ దీన్ని మనం 14.28% అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ మనకు 1/8. 1/8 వచ్చేసి 12 1/2%. 12.5 లెక్క రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు 1/9. 1/9 అని మనం ఏం రాస్తాం, 11 1/9% ఆర్ 11.11%. నెక్స్ట్ 1/10. 1/10 మనం ఏం రాస్తాం, 10%. నెక్స్ట్ 1/11. 10 తర్వాత 1/11. 1/11 అంటే మనకు 9 1/11%. దీన్ని మనం 9.09% అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేసి 1/12. 1/12 వచ్చేసి 8 1/3% ఆర్ 8.33%. నెక్స్ట్ వచ్చేసి మనకు 1/13. 7 9/13% ఆర్ 7.69%. సో నెక్స్ట్ వచ్చేసి 1/14.
14. 7 1/7 percentage or 7.14%. నెక్స్ట్ వచ్చేసి మనకు 1/15 అంటే 6 2/3% ఆర్ 6.67. నెక్స్ట్ వచ్చేసి మనకు 1/16. సో 1/16 6 1/4% ఆర్ 6.25%. నెక్స్ట్ 1/17. 1/17 ఇక్కడ వచ్చి 5 15/17% ఆర్ 5.88%. నెక్స్ట్ వచ్చేసి మనకు 1/18. 1/18 వచ్చేసి 5 10/18% ఆర్ 5.55%. నెక్స్ట్ వచ్చేసి మనకు 1/19 5/19% ఆర్ 5.26%. నెక్స్ట్ మనకు వచ్చేసి 1/20. 1/20 అంటే 5%. అదే మనకు 1/25 అంటే 4%. ఓకే, మనకు ఇంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే ఏదైనా ప్రాబ్లంలో మనకు ఇలా ఇచ్చినప్పుడు మనం భిన్నాలకు మనం మార్చుకొని పర్సంటేజ్లో ఇస్తే భిన్నాలకు మార్చుకొని డైరెక్ట్గా మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. ఒకవేళ పర్సంటేజ్లు ఇస్తే భిన్నాలకు మార్చుకొని మనం చాలా సింపుల్గా ఎక్కువ క్యాలిక్యులేషన్ లేకుండా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఎలా వస్తుంది అసలు ఈ కన్వర్సేషన్ అంటే మనకు శాతం నుంచి భిన్నాలు ఏ విధంగా వస్తున్నాయి డైరెక్ట్ ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోలేకపోతే సో అట్లీస్ట్ మనకి ఆ క్వశ్చన్లో ఏదైతే వచ్చిందో దాన్ని ఎట్లా భిన్నాలకు మార్చాలనే ఒక ఐడియా అనేది మీకు రావాలంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 20%ని ఏమని రాసిన ఇంతకుముందు 20%. సో 20% మనం ఏమని రాసుకున్నాం 1/5 అని రాసుకున్నాం కదా, ఇందాక 1/5 అని రాసుకున్నాం. అసలు 1/5 ఎలా వచ్చింది చూద్దాం. సో మనకి ఇప్పుడు 20% పర్సెంటేజ్ అంటే ఏం చెప్పాను బై 100 ఏమని చెప్పాను కదా, బై 100 వేస్తే మనకు 21/25. సో మనకు ఏమొస్తుంది 1/5. సో మీరు 20% అంటే ఇలా మీరు క్యాన్సిల్ చేసిన తర్వాత 1/5 అనేది మీరు లాస్ట్లో రావడం జరిగింది. అదే మీరు డైరెక్ట్గా 20% ఏదంటే 1/5 అనే ఫ్రాక్షన్ మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, డైరెక్ట్గా మీరు తక్కువ టైంలో అనేది ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో మనం ఏ పర్సంటేజ్ తీసుకున్నా కానీ బై 100 వేసి దాన్ని మనం క్యాన్సిల్ చేస్తే లాస్ట్ ఫైనల్గా నేను ఇంతసేపు ఏమైతే చెప్పానో అయ్యే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి మనకు మీరు వీటిని గుర్తుపెట్టుకుంటే ఆ ప్రాబ్లం అనేది తక్కువ టైంలో అయిపోతుంది. సో మీరు తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం అనేది ఫ్యాక్టర్ కాబట్టి సో మనం ఎంత తక్కువ టైంలో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకు అన్ని ఎక్కువ మార్క్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అక్యురేట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు 100% నేర్చుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు దీనికి సంబంధించి శాతంలో సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది చెప్తాను దాంట్లో. సో మీ ఇంతకుముందు మీకు ఎవరైనా టైమ్ అండ్ వర్క్ చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఆ వీడియోని కూడా మీరు చూడండి టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ అలాగే క్యాలెండర్ కూడా చేసాను, అది కూడా చూడండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు శాతంలో ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.